హాయ్ అందరికీ నమస్తే. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. పాశమైలవరంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైంది అనుకోవాలి. సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి బ్లాస్ట్ గురించి పొట్ట చేత పట్టుకుని పని కోసం చాలామంది తెలంగాణకు వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేయడానికి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సంగారెడ్డి కానీ పాశమైలవరంలో కానీ ఇట్లాంటి ఇండస్ట్రియల్ క్యారిడార్లలో వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఈ ఏరియాలో తరచుగా జరుగుతున్నటువంటి ఇలాంటి ప్రమాదాలతోటి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వందల మంది ప్రతి ఏటా కూడా ప్రాణాలు కోల్పోవటం అనేది అందరినీ నిజంగా వాళ్ళ కుటుంబాలనే కాదు మిగతా వాళ్ళందరికీ కూడా బాధ కలిగించే విషయం ఇది. వీళ్ళ ప్రాణాలకు, కార్మికుల ప్రాణాలకు ఎందుకు రక్షణ లేకుండా పోతుంది, అసలు సిగాచి ఇండస్ట్రీలో ప్రమాదం ఎలా జరిగింది, నిపుణులు ఏమంటున్నారన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. పాశమైలవరం ఇండస్ట్రియల్ క్యారిడార్లో జరిగినటువంటి సంఘటన, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జరిగినటువంటి పేలుల్లో దాదాపు 40 మంది దాకా చనిపోయారు. 37-40 మంది దాకా చనిపోయినట్టున్నారు. ఇంకా 13 మంది కార్మికుల జాడ అయితే తెలియట్లేదు. ఇంకా హాస్పిటల్స్లో దాదాపు 34 మంది ట్రీట్మెంట్ అనేది పొందుతున్నారు. పేలుళ్ళ దాటికి సిగాచి ఇండస్ట్రీస్ అసలు ఎక్కడా కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఆ గోడలు కానీ అవి ఎక్కడ కూలిపోతాయి, ఎంతస్తుల భవనాలు ఉన్నాయి, అవి కిందకి వెళ్తే ఎక్కడ కూలిపోతాయని చెప్పేసి వీళ్ళు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అంత దారుణంగా బ్లాస్ట్ అనేది జరిగింది. అయితే ఈ పేలుల దాటికి నిజంగా అసలు చనిపోయిన కుటుంబాల్లో కానీ గాయపడిన వాళ్ళలో కానీ నిజంగా చాలా విషాదం నింపింది. కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డాయి అనుకోవాలి. అసలు సిగాచిలో జరిగినటువంటి పేలుడికి కారణం ఏంటి అని చెప్పేసి చూస్తే ఆ కంపెనీలో స్ప్రై డ్రైయర్ అనేది లోపమే అని చెప్పేసి అంటున్నారు. ఈ యూనిట్లో ఏర్పడినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లే ఈ దారుణం జరిగిందని చెప్తున్నారు. అది అంటే నిర్వహణ లోపం అయినా ఉండొచ్చు అనేది ఇప్పుడు అంటే నిర్వహణ లోపం వల్ల జరిగిందని చెప్పేసి ప్రస్తుతం ప్రాథమిక అంచనాకైతే నిపుణులు వచ్చారు. అసలు ఈ స్ప్రై డ్రైయర్ ఏం చేస్తుంది, దాని పనితీరు ఏంటి అనేది ఒకసారి అంటే అది ప్రమాదానికి ఎందుకు కారణమైంది అనేది ఒకసారి చూద్దాము. ఈ స్ప్రై డ్రైయర్ అనేది హై టెంపరేచర్ రావడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా నిపుణులు చెప్తున్నారు. ఈ సిగాచి పరిశ్రమ వాళ్ళు మైక్రో క్రిస్టలైట్ సెల్యులేజ్ ఎంసీసీని ఉత్పత్తి చేస్తుంటారట. ఈ ఎంసీసీ అనేది శుద్ధి చేసినటువంటి ఒక తెల్లటి పదార్థం అనమాట. ఇది పారిశ్రామిక అవసరాలకి ఫార్మా రంగంలోనూ, అలాగే ఆహారం, ఫుడ్ ప్రొడక్ట్స్ వాటిలోనే, తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్లో ఈ వాడతారు. ఈ ఎంసీసీని వాడతారు అనమాట. ఈ ప్రొడక్ట్ తయారీకి అనేక దశలు ఉంటాయి ఆ కంపెనీలో. అందులో స్ప్రే డ్రైయింగ్ అనేది ఒక దశ అనమాట. ఈ దశలో స్ప్రే డ్రైయర్ ఏం చేస్తుందంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాన్ని ఇది చిన్న అణువుల్లాగా మార్చి వాటిని ఎండబెడుతుంది అనమాట, డ్రై చేస్తుంది. ఇది వాడటం ద్వారా ద్రవ పదార్థంగా ఉన్నటువంటి వాటిలోని తేమని మొత్తాన్ని కూడా ఆవిరిగా మార్చుతుంది. ఆ తర్వాత ఆ ద్రవ పదార్థం ఎండిపోయి దాన్ని శుద్ధి చేయబడిన పొడిగా మారిపోతుంది. ఇది ఈ ప్రాసెస్ చేసేది స్ప్రే డ్రైయర్ అనమాట. ఇది బ్లో ఎయిర్ హ్యాండ్లర్ నిర్వహణ లోపమే ఖచ్చితంగా దీనికి కారణమని, ఇది ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ స్ప్రే డ్రైయర్ కూడా ఒక రియాక్టర్ లాంటిది అంటే ఇందులో ఉత్పత్తి అయ్యేటువంటి హై టెంపరేచర్ని కంట్రోల్ చేసేందుకే ఈ బ్లో ఎయిర్ హ్యాండ్లర్ అనే దాన్ని ఉపయోగిస్తారన్నమాట. ఈ హ్యాండ్లర్ ప్లాన్ ప్రకారం ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. దాని మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. దాన్ని సరిగా క్లీన్ చేయకపోయినా, దాంట్లో నిర్వహణ లోపాలు ఏమైనా ఉన్నా కానీ, మెయింటెనెన్స్ సరిగా లేకపోయినా కానీ స్ప్రే డ్రైయర్లో హై టెంపరేచర్ పెరిగిపోతుంది అనమాట. ఆ పెరిగినప్పుడు అంటే దాదాపు 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగిపోతుందట, సెల్సియస్ వరకు పెరుగుతుందట. అప్పుడు ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేసేదే ఈ బ్లో ఎయిర్ హ్యాండ్లర్ అనమాట. ఇది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. ఈ హై టెంపరేచరు రియాక్టర్లో ఉన్నటువంటి రసాయన ఆవిరి కూడా దీనికి యాడ్ అయ్యి సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోయి అక్కడ రియాక్టర్ పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగింది అని చెప్పేసి నిపుణులు అయితే ప్రైమరీగా చెప్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ పూర్తి స్థాయిలో ఎక్స్పర్ట్స్తోనే, కేవలం ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, ఎక్స్పర్ట్స్తోనే దీన్ని తనిఖీలు చేయించాలన్నారు. ఆయన ఎక్స్పర్ట్స్ తయారు చేసినారు. ఆ రిపోర్ట్ వస్తే మాత్రం మరికొన్ని కారణాలు అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా మాత్రం ఈ స్ప్రే డ్రైయర్లో జరిగినటువంటి ప్రాబ్లమే అని చెప్పేసి అంటున్నారు. అయితే మనకు ఇక్కడ సరే ఈ సంఘటన జరిగింది, 40 మంది చనిపోయారు. కానీ వాస్తవానికి ఇలాంటి పరిశ్రమలలో చాలా కార్మికులకి సరైన సేఫ్టీ అనేది ఉండట్లేదు. మిషన్ మెయింటెనెన్స్లు సరిగా ఉండట్లేదు. అది మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ఈ కెమికల్ ఫార్మా సెక్టర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీల్లో రసాయనాలు, కెమికల్స్ వాడుతుంటారు. ఆ కెమికల్స్ వల్ల హెల్త్ కూడా పాడవుతుంది. ఇలాంటి కార్మికులు ప్రమాదాల్లో చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా వాళ్ళ పిల్లలు చదువులు లేక వాళ్ళు బాల కార్మికులుగా మళ్ళీ అలాంటి ఫ్యాక్టరీలోనే పనిచేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు. కార్మికుల సేఫ్టీ చూడాల్సిన అవసరం కంపెనీకి ఎంత ఉందో ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్లు రెగ్యులర్గా తనిఖీలు చేయట్లేదు.
వాళ్ళు పర్యావరణం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళు కానీ రెగ్యులర్ తనిఖీలు అనేవి ఉండాలి, దానికి సంబంధించిన రిపోర్ట్లు అనేవి కూడా ఉండాలి. ఎందుకంటే అట్లాంటి వాటిల్లో డబ్బులు తీసుకొని ఏదో కాంప్రమైజ్ అయ్యి రిపోర్ట్ రాయడం కంటే నిష్పక్షపాతంగా ఉండాలి. లేకపోతే ఇంతమంది ప్రాణాలు ఇంతమంది జీవితాలని వాళ్ళు పణంగా పెట్టినట్టు అవుతుంది. కాబట్టి కానీ ఇది మొన్న జరిగింది పెద్ద ప్రమాదం కాబట్టి బయటకు వచ్చింది. చిన్న చిన్న ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అవి బయటకు రావటం లేదు కానీ చాలామంది చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి అంటున్నారు. మెయిన్ ఇక్కడైతే నిజంగా అనుకోవడం ఏంటంటే, ఒక మాట అనుకోవడం ఏంటంటే, వాళ్ళు ఏ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు తెలంగాణ చెందిన వాళ్ళు అయితే కరెక్ట్గా బయటకు రావడానికి కూడా అవకాశం ఉండదు చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు. ఏ బీహార్ వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు అయితే వాళ్ళు తీసుకుపోయింది తెలియదు, వచ్చింది తెలియదు, మనకి ఏమీ తెలియదు. అలా అన్ని కార్మిక చట్టాలు అయితే బోర్డును రాసుకున్నాం, వాళ్ళ భద్రత కోసం వాళ్ళ సేఫ్టీ కోసం బోర్డును రాసుకున్నాము. అవన్నీ కూడా కంపెనీల యాజమాన్యాలకి చుట్టాలుగా మారుతున్నాయి తప్ప ఈ కార్మికుల్ని రక్షించే పద్ధతులు అయితే ఏవీ లేవని అనిపిస్తుంది. కానీ కనీసం ప్రాణాలకు భద్రత కల్పించే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఈ సిగాచి పరిశ్రమలో యాక్సిడెంట్, కార్మికుల సేఫ్టీ మెజర్స్, చట్టాల గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలను మీరు ప్రభుత్వానికి సూచిస్తారు? దీని మీద మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మన ఛానల్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.